వికారాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. యాదయ్య అనే వ్యక్తి భార్యను, పిల్లల్ని అలాగే వదినను కొడవలితో హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే లక్కీగా కూతురు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం మనతో పాటు యాదయ్యకు వరుసకు బ్రదర్ అయ్యే అతను ఉన్నారు. కృష్ణ తన పేరు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంతటి ఘోరానికి ఆయన పాల్పడ్డాడో అతని మాటల్లోనే విందాం. నమస్తే అండి కృష్ణ గారు. ఏం జరిగిందండి కృష్ణ గారు? ఎందుకు భార్యని, పిల్లల్ని, ఇలా వదినని అందరినీ ఎందుకు అలా చంపాల్సి వచ్చింది? లక్కీలీ కూతురు తప్పించుకుంది, ఇంకొకరు చనిపోయారు. ఎందుకు అసలు ఎందుకయింది అలాగ? ముగ్గురు చనిపోయారు కదా మొత్తంగా. మేడం వాళ్ళు ఎప్పటికీ ఎప్పుడు రోజు గొడవలు పడుతుంది మేడం. అప్పుడప్పుడు వాళ్ళు ఎప్పటికీ చాలా దినాల నుండి అంటే మొన్న గొడవ పెట్టుకొని ఏడం దాన్ని పిల్ల చంపేస్తాను ఎంతవరకు ఉంటాను మేడం. అదయ్య అన్న చంపుతాను ఎంతవరకు నా యొక్క కొడుకున్నా నీవన్న రాని కూర్చున్నా గుర్తుపోతాడు నన్ను గుర్తున్నాడు ఫోన్ చేసింది మేడం. ఏం చేస్తాడు యాదయ్య అసలుకి? ఏం చేయడు మేడం. తింటాడు తిరుగుతాడు. ఎప్పుడన్నా ఏమన్నా పని ఏం చేయడు. ఏం పని చేయడు మేడం. భార్య ఏమన్నా చేస్తుందా అండి? ఆయన భార్య 10 చేలు కూలిపోతుంది మేడం. అన్నీ కూలి పనికి వస్తుంది. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు పెద్ద పిల్ల 9th క్లాస్ మేడం. చిన్న పాప వెళ్తుంది మేడం. నాకు అంత ఐడియా లేదు. చిన్న పాప. ఓకే. ఇప్పుడు తప్పించుకుంది పెద్దమ్మాయి కదా? పెద్దమ్మాయి మేడం. అసలు ఎందుకు దారుణానికి అంటే అలా చంపాల్సినంత అవసరం వచ్చింది? ఏమైనా అనుమానమా లేకపోతే డబ్బుల కోసమా? చిన్న అనుమానం మేడం. ఇక ఎవరితో మాట్లాడితే పిల్లలు ఎవరితో మాట్లాడితే వాళ్ళతో అనుమానం దిగిపోతే కదా. పెద్ద అప్పటి సైకోదాకా మేడం. ఇప్పుడు అనుమానిస్తుడు. నేను ఇంతకుముందు ఒకసారి నేను చంపేస్తాని పెట్రోల్ తెచ్చి ఇంట్లో పెట్టినాడంట సార్ మేడం. ఒకసారి అట్లా కూడా చాలా జరిగినాయి. నన్ను తొలకపోండి అనుకున్నా. సరే ఇక తోలకపోతే ఎట్లుంటుంది సార్ మేడం? మంచిగా కదా సంసారం మనకి ఎందుకు కదంటే మేము పట్టించుకోలేము మేడం. మరి మీరు ఎవరు మాట్లాడలేదా ఎప్పుడు కూడా? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదని మీరు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడలేదా? పెద్దవాళ్ళు అంటే వాళ్ళ అక్కనే, అంటే వాళ్ళ అదే యాదవ్ వాళ్ళ భార్య వాళ్ళ అక్క. ఆమె కొంచెం ఎప్పుడు అయినా మాట్లాడి ఏదో నా చెప్పి మంచి ఇట్లా కొట్టాడకుండా చేయకుండా అని చెప్తున్నాను మేడం. అయితే మొన్న ఆమెనే పంపించిన మేడం. నాకు పని ఉన్నందుకు నేను పని చేస్తున్నా పోయి ఏందో వద్దా మాట్లాడకపోరు అని చెప్పిన. అంటే పోయి మాట్లాడింది మేడం. అంటే వాళ్ళ అమ్మా నాన్న గానీ వీళ్ళ అమ్మా నాన్న గానీ ఎవరు మాట్లాడలేదా? ఎప్పుడు కూర్చోబెట్టి పెద్దల్లో కూర్చోబెట్టి మాట్లాడి? అమ్మా నాన్న లేదు మేడం వాళ్ళకు. అంటే ఇప్పుడు అదే ఇలా వదిన వాళ్ళ అదే మా అమ్మమ్మ వాళ్ళ తల్లి లేడు మేడం. తల్లి ఉంది కానీ అది తెలియదు మా ఎత్తకు. అమ్మమ్మని పోయి మాట్లాడుతున్నాను. ఓకే. ఎవరమ్మా? యాదయ్య భార్యకి అమ్మా నాన్న ఉన్నారా? నాయన లేడు, అమ్మ ఉంది. నాయన లేడు. ఆయనకి యాదయ్యకున్న తల్లిదండ్రులు లేరు మేడం. ఇద్దరు లేరు. అన్న ఉన్నాడు, అన్న తమ్ముళ్ళు అన్న వదిన ఉండరు మేడం. అక్క ఉంది. వాళ్ళు ఎవరు వాళ్ళు అసలు పట్టించుకోరు మేడం. ఇలా సంగతి తెలుసు కదా. అదేలే వాళ్ళు పట్టించుకోరు మేడం. ఇప్పుడు ఓకే. యాదయ్య భార్య వాళ్ళ అక్కను కూడా చంపిండి కదా? అక్కను కూడా చంపేసింది మేడం. అదే అడిగాను. ఆమె నచ్చ చెప్పడానికి వెళ్ళిందేమో అయితే, సర్ది చెప్పడానికి. లేదా కలిసే ఉంటారా అందరూ? లేదు మేడం. నాతో చెప్పడానికి పోయి చెప్పిద్దాం ఎందుకు అసలు ఎన్నిసార్లు చెప్పాలని చెప్పి పెద్ద మనిషి దగ్గర పిలిపించి మాట్లాడిందంట మేడం. ఓకే. పెద్ద మనిషి దగ్గరికి పిలిపించి మాట్లాడేది కూడా ఆల్రెడీ. సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇంటికి పోయినాక తిరిగి పనుకొని పోతా అంటే పొద్దుగాల వదలు అని చెప్పినట్ట మేడం. పొద్దుగాల వదలు అని చెప్పి రాత్రికి అట్లా చేసిన పని. ఇది నైట్ లో చేశాడా అండి? నైట్ లోనే మేడం. పనినాక వాళ్ళని చంపిన తర్వాత ఆయన కూడా వెళ్ళి ఊరేసుకున్నాడు. పెద్ద పాప ఒకటి తప్పించుకున్నది మేడం. పెద్ద పాప ఒకటి తప్పించుకున్నది. వాళ్ళ అన్నం చంపుకుంటున్నా కానీ నీవు చూస్తావు, నీవే అవుతావు అని ఎన్నుకున్న చంపుతుంది. కానీ ఆ పిల్లనే గడబెట్టి పనుకున్నాను. అంత పనేటప్పుడు తొందరగా తప్పించుకొని బయటకు పారిపోయే వరకు ఎవరైనా దొరికి వస్తుంది అని చెప్పి ఊరేసుకున్నాడు. ఈ అమ్మాయికి కూడా ఏమైనా గాయాలు అయ్యాయండి? బాగానే మేడం. తలకు తగిలింది, మోక చేతి కాడ ఒక్క ఆపరేషన్ చేయాలి. అసలు అలా కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందండి? అంత దారుణంగా ఎలా చేయగలిగాడు అతను అసలు? అదే ఎప్పుడు సైకోలా కదా మేడం. అది ఏం పని చేసేది తినేది ఉండదు. అదే ఇష్టం లేకపోతే వదిలేసేది ఉండే. అట్లా వదిలేస్తారని అయిపోతున్నారు సార్ మేడం. వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఇప్పుడు ఈమె కూలి పని చేసుకొస్తేనే ఇల్లు గడవాలి, లేకపోతే లేదు. మరి పిల్లల ఫీజులు అవన్నీ ఇంకా అంతా మొత్తం చదువు అంతా ఆమెనేనా? ఆమెనే మేడం. ఆయన ఎప్పుడన్నా వారానికి ఒకసారి 2-3 రోజులు లేకపోతే ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు చేస్తూనే లేదు. ఇప్పుడు ఆమె వదిన్ని కూడా చంపేశాడు కదా, మళ్ళీ ఆమె భర్త ఎక్కడ ఉన్నారు? ఆయన భర్త భరతపల్లి ఎక్కడనే ఉన్నాడు. ఆయన రాలేదు, ఈ పంచాయతీ దగ్గరికి రాలేదేమో. అంటే చనిపోయినాక వచ్చింది మేడం. కాదు, ముందు పంచాయతీ అప్పటికి గొడవ. పంచాయతీ ఆయన గెలవదు మేడం. ఆయన ఇక కూలి పని చేశాడు. ఇక అదే ఎప్పుడు కొంచెం తాగుతున్నాడు. ఆయన వదిన వాళ్ళ భార్య భర్త కూడా పట్టించుకోడు అన్నట్టు. ఆయన కూడా ఎక్కడన్నా ఇంతమంది చెప్తేనేమని ఆయన. ఆమెకు పిల్లలు ఉన్నారా అండి వాళ్ళ వదినకి? 2 కొడుకులు మేడం. అంటే ఒక పెద్ద పిల్లాడు చచ్చిపోయాడు. అయితే పెద్ద పిల్లాడు చచ్చిపోయాడు మేడం. వీళ్ళకి సర్ది చెప్పడానికి వచ్చి ఆమె చనిపోయింది.
ఆ. ఇప్పుడు ఈ ఇప్పుడు పాప ఒక పరిస్థితి కొడుకు ఏంటండి మరి పాపకి అంటే కేవలం అమ్మమ్మ తప్పించి ఎవరు లేని పరిస్థితి ఉందేమో కదా, అమ్మమ్మ ఒక్కతే ఉంది. ఇప్పుడు చిన్నమ్మ ఉంది కదా మేడం, లాస్ట్ టైం ఒకటి ఇల్లు కూడా వేయాలి. ఎవరి దగ్గర ఉండిందండి మరి పాప ఇప్పుడు? నా దగ్గర ఉంది మేడం ఇక్కడ ఓ, హాస్పిటల్లో. మీ దగ్గర పెట్టుకున్నారా? అక్కడ ఇంకా దెబ్బలు ఉన్నాయి ఆ పాపకు? ఉన్నాయి మేడం. ఎప్పటికి అదే కనిపిస్తున్నాయి దెబ్బలు. చేతి ఇక్కడ ఫ్రాక్చర్ అయింది మేడం. ఫ్రాక్చర్ అయిందా? అబ్బా, ఆపరేషన్ చేశారంట. పోనీలేండి, సొంత బ్రదర్ కాకపోయినా మీరన్నా ఆ పాపని అక్క కూతురుగా దగ్గరకు తీసుకొని సాకుతున్నారు. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి ఆ పాపను. అదే అందుకే పక్కనే ఉంది. సరే అండి, అయితే సరే మేడం. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.